హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మీరు మా చెల్లి మ్యారేజ్కి సంబంధించిన పట్టు శారీస్ అన్ని కలెక్షన్ చూసారు కదండి. ఇప్పుడైతే దానికి మగ్గం వర్క్ బ్లౌజెస్ ఎలా చేయించుకున్నామో ఏంటి అనేది చూపించబోతున్నాను. మోడల్స్ అన్నీ కూడా మేమైతే శారీలో వచ్చిన బ్లౌజ్ ఉంటుంది కదండి, ఆ బ్లౌజ్ అయితే యూజ్ చేయలేదు. ఎందుకంటే అది హ్యాండ్ మొత్తం జరీ వచ్చేస్తుంది కదండి. జరీ రావడం వల్ల దాని మీద వర్క్ వేయించుకుంటే ఎక్కువ రోజులు రావట్లేదు అని చెప్పి ఇది విడిగా పట్టు క్లాత్ తీసుకున్నామండి. విడిగా పట్టు క్లాత్ తీసుకుని అప్పుడు వాళ్ళకి ఇచ్చి వర్క్ చేపించామన్నమాట. దీని మీద పట్టు క్లాత్ తీసుకున్నప్పుడు కూడా డిఫాల్ట్గా 1 మీటర్ క్లాత్ తీసేసుకుంటున్నాం కదండి. ఈసారి మేము వెళ్ళి అడిగితే వాళ్ళు 1 మీటర్ సరిపోదు, ఇది చీర పన్నా అయితే పెద్దగా ఉంటుందంటండి, దానికైతే 1 మీటర్ సరిపోతుందంట. అదే నార్మల్ది అనుకోండి 1 మీటర్ సరిపోదంట, 1.2 మీటర్స్ కంపల్సరీగా కావాలి అని చెప్పారనమాట. లేకపోతే దానికి కొంచెం ఫ్రంట్ అతుకులు అవి పడతాయి. మగ్గం వర్క్ వాళ్ళని అడిగి క్లాత్ తీసుకోవడం చాలా బెటర్ అండి. ఇదైతే పెళ్లి కూతుర్ని చేసినప్పుడు బ్లౌజ్ అనమాట అండి. దీనికైతే హ్యాండ్స్కి హ్యాంగింగ్స్ పెట్టించాం. బ్యాక్ డోరీస్కి కూడా చిన్నగా ఒక ఫ్లవర్ అనేది మగ్గం వర్క్ చేపించాం అనమాట. టోటల్ ఓవరాల్ బ్లౌజ్ అయితే ఇలా వచ్చిందండి. ఇది కూడా ఫుల్ హ్యాండే, ఎల్బో హ్యాండ్ అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి పసుపచ్చ చీర అండి. మా సిస్టర్ వాళ్ళకి తలంబరాలకి ఎల్లో చీరే ఆన్మా అనమాట. సో ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్లో శారీ అనేది తీసుకున్నాం కదండి. పింక్ అనేది బ్లౌజ్ వచ్చిందనమాట. ఇది కూడా సపరేట్గానే తీసుకున్నామండి. పట్టు బ్లౌజ్ సపరేట్గా తీసుకుని వర్క్ అనేది చేయించామన్నమాట. ఈ మధ్యలో హ్యాంగింగ్స్ ఉన్నాయి కదండి, 3 వైట్ బాల్స్ వచ్చి హ్యాంగింగ్స్, అవి ఇలా ఎలాడుతూ ఉంటాయి అనమాట అండి హ్యాంగింగ్స్. కానీ అలా హ్యాంగింగ్స్ అలా ఉంటే కొన్ని రోజులకి ఊడిపోతాయి అని చెప్పి దాన్ని కూడా కింద ఒక స్టిచ్ వేసేయమని చెప్పాము. సో దాన్ని కూడా స్టిచ్ చేస్తారండి, అందుకని ఇలా కనిపిస్తుంది. లేకపోతే అవి కూడా హ్యాంగింగ్సే వేలాడుతూ ఉంటాయి అనమాట. కిందేమో మనకి శారీ అంతా ఓవరాల్ ఎల్లో వచ్చింది కాబట్టి హ్యాంగింగ్స్ ఏమో ఎల్లో పెట్టారండి. బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి సింపుల్గా కట్ వర్క్ వచ్చింది. కట్ వర్క్ వచ్చి మనకి హ్యాండ్స్కి ఏవైతే ఫ్లవర్స్ అవి వచ్చినాయో, జర్దోషి వచ్చిందో సేమ్ అలాగే బ్యాక్ నెక్ కూడా వచ్చిందండి. డోరీస్కి కూడా సేమ్ అంతే. మనకి ఏదైతే రౌండ్స్ ఉన్నాయో ఆ రౌండ్స్తో చిన్నగా మగ్గం వర్క్ చేయమని చెప్పాము. డోరీస్ కూడా చాలా బాగా చేశారు. ఎల్బో హ్యాండ్స్ ఏనండి, ఫుల్ వర్క్ వచ్చింది అనమాట. హ్యాండ్ అంతా నెక్ ఒకటే సింపుల్గా వస్తుంది, హ్యాండ్ మొత్తం ఫుల్ వర్కే. ఎందుకంటే పసుపచ్చరితోనే మ్యాక్సిమం పెళ్ళంతా ఉంటుంది కాబట్టి ఇది కూడా ఇలా హెవీగానే చేయించామన్నమాట. ఇప్పుడు డోరీస్ చూపిస్తున్నాను కదండి. డోరీస్ కూడా చాలా బాగా చేశారు. మధ్యలో వచ్చేటప్పటికి థ్రెడ్తో ఫ్లవర్ ముడికుట్టు ఉంటుంది కదండి, ఆ కుట్టు వేశారు. వేసిన తర్వాత చుట్టూరు పెరల్స్ అంటించారనమాట. అది కూడా చాలా బాగా వచ్చింది. ఇదైతే పెద్ద పట్టు చీర అండి. ఇదైతే రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చిందనమాట. దీంట్లో కూడా శారీ బ్లౌజ్ అనేది యూజ్ చేయలేదు. శారీ బ్లౌజ్ తీపించేసి సపరేట్గా బ్లౌజ్ తీసుకున్నామండి. తీసుకుని దీనికైతే వర్క్ చేపించాము. ఈ శారీ మీద అయితే ఎక్కువసేపు ఏమీ ఉండవు, ఒక 10 మినిట్స్ కానీ ఒక 15 మినిట్స్ కానీ ఉంటుంది కాబట్టి దీనికైతే సింపుల్గా చేపిద్దాం అనుకున్నాము. మా సిస్టర్ వేసుకునే జ్యువెలరీ వచ్చేటప్పటికి మామిడి పిందులు హారం టైప్లో వస్తుంది, జాదూ కుందన్ జ్యువెలరీ అనమాట అండి. దానికి సెట్ అవుతుందని చెప్పేసి ఎగ్జాక్ట్గా ఈ మోడల్ అనేది మాకు మగ్గం వర్క్ కూడా చూపించినప్పుడు ఈ డిజైన్ అనేది కనిపించింది. ఈ డిజైన్ చూడగానే మా సిస్టర్ ఏవైతే జ్యువెలరీ వేసుకుందో ఆ జ్యువెలరీకి బాగా మ్యాచ్ అవుతుంది అనేసి అనిపించింది అనమాట. సేమ్ హారం ఎలా అయితే ఉంటుందో మా సిస్టర్ది ఆ హారం మోడల్లోనే వస్తుంది అనమాట హ్యాండ్. సో ఇది బాగా అనిపించి ఏదో ఒక శారీకి చేపిద్దామని చెప్పి ఇలా పెద్ద పట్టు చీర ఉంటుంది కదండి, ఆ పెద్ద పట్టు చీరకైతే ఈ మోడల్ చేపించామన్నమాట. ఇది కూడా చాలా బాగా వచ్చిందండి. ఇమేజ్లో ఎలా చూసామో ఎగ్జాక్ట్గా అలాగే చేశాడనమాట. హ్యాండ్ మొత్తం మనకి హారం వచ్చినట్టు వచ్చి కింద అయితే జస్ట్ ఒక లైన్ వర్క్ వచ్చింది. బ్యాక్ సైడ్ ఏమో సింపుల్గా మనకి హ్యాండ్కి ఏదైతే లైన్ వచ్చిందో ఆ లైన్తోనే నెక్ అనేది చేశాడనమాట. అది కూడా చాలా బాగా వచ్చినాయి. డోరీస్ కూడా బాగా చేశాడండి. నెక్స్ట్ శారీ వచ్చేటప్పటికి తోటి చీర అని చెప్పి ఇంకొక పట్టు చీర కూడా తీసుకోమన్నారని చెప్పాను కదండి, దానికి సంబంధించిన వర్క్ బ్లౌజ్ అనమాట. అదైతే సపరేట్గా క్లాత్ ఏం తీసుకోలేదండి. మనకి శారీలో ఏదైతే బ్లౌజ్ వస్తుందో ఆ బ్లౌజ్తోనే వర్క్ చేపించేసాము. ఎందుకంటే ఇదైతే ఫుల్ వర్క్ అనేది చేపించాలనుకోలేదు. ఒకవేళ మ్యారేజ్లో కట్టుకోకపోయినా తర్వాత ఎప్పుడైనా కట్టుకోమంటారు కాబట్టి సింపుల్గా అయితే వర్క్ చేపిస్తున్నాము. అందుకనే నార్మల్ శారీలో ఏదైతే బ్లౌజ్ వచ్చిందో ఆ బ్లౌజే యూస్ చేస్తామండి. ఇది హెవీగా అయితే ఎల్బో హ్యాండ్సే పెట్టించాం కానీ హెవీ వర్క్ అయితే కాదు. జస్ట్ హ్యాండ్కి కింద లైన్ వచ్చి బుటీస్ వస్తాయి. బ్యాక్ సైడ్ కూడా కింద ఏదైతే లైన్ వచ్చిందో బ్యాక్ నెక్ కూడా సేమ్ అంతేనండి. జస్ట్ ఫ్లవర్స్తో ముడికుట్టు వచ్చి లీవ్స్ లతలు వస్తాయి అన్నమాట. బ్యాక్ సైడ్ ఎక్కువ ప్లేస్ ఉందని చెప్పి అక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ అనేవి వేసాడండి. అండ్ ఈ మధ్యలో ఫ్లవర్స్ ఉన్నాయి కదండి, ఆ ఫ్లవర్స్తోనే డోరీస్ కూడా చేశాడు. డోరీస్ కూడా చాలా బాగా వచ్చినాయి. వీటికైతే హ్యాంగింగ్స్ పెట్టించలేదండి, హ్యాంగింగ్స్ పెట్టిస్తే హెవీ అయిపోతుందని చెప్పి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.